పదవీ విరమణ చేస్తున్న ఆదరణీయ ఉపాధ్యాయులు శ్రీ నిమ్మగడ్డ రాజా గారి ఆదర్శ విద్యాబోధన మరియు టీచర్స్ యూనియన్ సేవల సుదీర్ఘ చరిత్ర ప్రశస్తిలో మీ జీవితం ఆదర్శవంతమైన మధుర స్వప్నం. విద్యారంగం అనేది కేవలం పాఠాలు చెప్పే వేదిక కాదు, అది హృదయాలను తాకే పవిత్రమైన యజ్ఞశాల. ఆ యజ్ఞంలో భాగమై ఎందరో చిన్నారుల జీవితాలను వెలుగుబాట పట్టించిన గౌరవనీయులైన మా పెదపారుపూడి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మోపర్రు ప్రధానోపాధ్యాయులు మరియు గణిత ఉపాధ్యాయులుగా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్న శ్రీ నిమ్మగడ్డ రాజా బిఎస్సి బిఈడి గారు ఈరోజు అనగా 31/5/2026 ఆదివారం నాడు తమ సుదీర్ఘ పాఠశాల విధుల నుంచి సంతోషంగా పదవీ విరమణ చేస్తున్న శుభ సందర్భంగా మా హృదయాల్లో చెరగని మధురమైన జ్ఞాపకాలను ముద్రవేసిన మీ అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ అత్యంత ఆచరణీయ ప్రధానోపాధ్యాయునిగా విద్యారంగంలో 3.5 దశాబ్దాల పైగా మీ విద్యాబోధన భాగస్వామ్యాన్ని 37 సంవత్సరాల మీ నిరంతర బోధనా క్రమంలో మీరు కనపరిచిన నిబద్ధతకు, కర్తవ్య పరాయణతకు, మానవత్వానికి నిలువెత్తు ప్రతిరూపంగా కీర్తిస్తూ విద్యార్థుల మీద మీరు చూపిన ప్రేమ, ఎక్కడ ఉన్నా తెల్లవారుజామున వారిని నిద్రలేపి చదివించే కర్తవ్య పరాయణత, మీ సహోద్యోగులకు అందించిన సహకారం, యూటీఎఫ్ యూనియన్ ద్వారా సాటి ఉపాధ్యాయ సోదరులకు అందించిన నాయకత్వ చేయూత, మోపరు ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధి పట్ల మీరు ప్రదర్శించిన నిస్వార్థమైన కృషిని శ్లాఘిస్తూ సర్వశ్రీ నిమ్మగడ్డ రాజా మాస్టారికి ప్రేమతో అందిస్తున్న సువర్ణాక్షర కిరణాల పారిజాత పరిమళాల ఘన సన్మాన పత్రం. ఓ జైపురంలో జన్మించిన ముద్దుబిడ్డ, ముదినేపల్లి మండలం జైపురం గ్రామంలో నిమ్మగడ్డ వంశమును పుట్టిన మట్టిలోని మాణిక్యమా, అడుసుమిల్లి వారి వంశాంకురాన్ని వివాహమాడిన వజ్రముకుటమా. పుణ్యదంపతులైన శ్రీ నిమ్మగడ్డ రంగారావు, శ్రీమతి లీలావతి దంపతులకు బంటుమిల్లి మండలం జైపురం గ్రామంలో వాస్తవంగా 14/7/1964 రికార్డు ప్రకారం 1/6/1964 ముద్దుల సంతానంగా జన్మించిన వంశాంకురం మీరు. మీకు ముందు ఒక అక్క, పేరు పద్మావతి. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన మీరు ప్రాథమిక విద్యాభ్యాసం మచిలీపట్నం ఎంపీపీ పాఠశాల, బంటుమిల్లి మండలం లక్ష్మీనారాయణపురం మొదలు హైస్కూల్ విద్యను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెందుర్రులో పూర్తి చేశారు. బంటుమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఇంటర్, డిగ్రీ, ఎస్ఆర్ఏ అండ్ ఎస్ కళాశాల కొత్తగూడెంలో పూర్తి చేసుకుని చరిత్ర కలిగిన విజయవాడ సిద్ధార్థ కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. కమ్యూనిస్ట్ పార్టీకి అడ్డా అయిన విజయవాడలో ఆ పార్టీకి ఆకర్షితులై 1985లో కార్యకర్తగా కూడా పనిచేశారు. మరి మీ ఉద్యోగ పర్వం, ఉద్యోగం పురుష లక్షణమని ముందుగా ఎల్ఐసిలో చేరారు. కానీ ఉపాధ్యాయ విధి పట్ల ప్రేమతో గుడివాడ విశ్వభారతి ప్రైవేటు పాఠశాలలో బెత్తం పట్టుకున్నారు. అనంతరం మళ్ళీ విజయవాడ మాచవరం ప్రతిభానికేతన్లో ఆల్రౌండర్గా వ్యవహరించారు. అక్కడే ఉపాధ్యాయునిగా మీ హృదయం విశిష్టతను సంతరించుకుంది. ఆ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పరీక్ష రాసి పాస్ అయ్యారు. గవర్నమెంట్ టీచర్గా 1989 డిసెంబర్ 19 మీ జీవితంలో చిరకాల స్వప్నం నెరవేరిన రోజు. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన నియామకంలో 398 రూపాయల జీతంతో నెలకుర్రు గొల్లపాలెం ప్రాథమిక పాఠశాలలో మీ ప్రభుత్వ ఉపాధ్యాయ బోధన ఊపిరి పోసుకుంది. రామవరపు మొండి, రావిగుంట, కనిమెర్ల ఎంపీపీఎస్, దాకరం ఎంపీయూపీ పాఠశాలలో పనిచేశారు. ప్రమోషన్పై గణిత ఉపాధ్యాయులుగా మీ తదనంతర ప్రస్థానం గుడివాడ గంగాధరపురం, వానపాముల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలకు చేరింది. చివరగా మోపర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో మీ సర్వీస్ను పూర్తి చేసుకునే అదృష్టం కలిగినందుకు మేమంతా గర్విస్తున్నాం. రావిగుంట పాఠశాల అభివృద్ధికి మీరు చేసిన కృషి అమోఘం, అసామాన్యం. నాటి శాసనసభలో శ్రీ నంబూరి రాము మీ పనితనాన్ని ప్రత్యక్షంగా చూసి ప్రత్యేక నిధులు ఆ పాఠశాలకు మంజూరు చేసిన ఘనత మీది. పాఠశాల అభివృద్ధికి మీరు చూపిన అంకితభావం గురించి మండలాధ్యక్షులు శ్రీ పంచకర్ల శంకర్రావు నాటి కలెక్టర్ బిఆర్ మీనాకు విన్నవించగా ఆ ఫలితంగా 2000 సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం విశేషం. ఒక ఉపాధ్యాయునికి ఎంతకన్నా ఏం కావాలి? మా మోపరు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులను
పోటీ విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దడం ముదావహం. వారి పోటీ పరీక్షల్లో 60కి 58 మార్కులు సాధించి మీ శిష్యులకు అమూల్యమైన రికార్డు సాధించడం మా అందరికీ గర్వకారణం. అందుకే మీలాంటి ఉత్తమ ఉపాధ్యాయులకు మా కృతజ్ఞతగా ఈ అక్షర ప్రేమాభిషేకం. వైవాహిక జీవితం సుశోభితం. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియామకమైన సంవత్సరంలోపే ముదినేపల్లి మండలం గురజ గ్రామానికి చెందిన ఉన్నత విద్యా కుటుంబానికి చెందిన అడుసుమిల్లి రామ్మోహన్ రావు ధనలక్ష్మి దంపతుల కనిష్ట కుమార్తె ప్రభుత్వ ఉపాధ్యాయుని కుమారి శ్రీదేవిని 1990 మే 25న పరిణయమైనారు. మీ కన్నుల పంటగా కుమారుడు సుస్వంత్ జన్మించాడు. ఉన్నత చదువులతో అమెరికాలో సెటిల్ అయ్యారు. కోడలు హేమ కూడా ఉన్నత విద్య ఎంఎస్ అభ్యసించి అమెరికాలో జీవిస్తున్నారు. వారి ముద్దుల తనయుడు విహిత్ బాబు మీ మనవడు వారసుడు మీ హృదయం పోవటంపై వజ్రకాంతులు విరజిమ్మే కాంతి కిరణం. ఇక మీ అక్కా బావలు పద్మావతి వెంకటేశ్వరరావు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇలా మీ జీవితం సౌఖ్యంగా సౌభాగ్యదాయకంగా సుసంపన్నమైనందుకు మీ అభిమానులుగా అగణిత హర్షధ్వానాలు అందిస్తున్నాం. ఈ భాగ్యానికి కారణం ఉంది. పనిచేసిన ప్రతి పాఠశాలలో ప్రతి చిన్నారి చేతిని పట్టుకుని అక్షరాలు నేర్పిన మీ హృదయం, వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి చేసిన నిశ్శబ్ద పోరాటం, కష్టాల్లో ఉన్న విద్యార్థికి ధైర్యం చెప్పిన మీ మాతృ స్వభావం, ఇవన్నీ ఎన్నో తరాలను ప్రభావితం చేశాయి. గురువు అంటే పుస్తకాల లోకంలో మాత్రమే ఉండే వ్యక్తి కాదు, జీవితం ఎలా సాధించాలని చూపించే మార్గదర్శి. మీరు బోధించిన పాఠాలు కేవలం పుస్తకాల పేజీలలోనే కాదు, విద్యార్థుల మనసుల్లో జ్వాలగా, వెలుగుగా, చిరస్థాయిగా నిలిచాయి. పాఠశాలలో మీరు నాటిన మంచి విలువలు, నియమ నిష్టలు, శ్రద్ధాభక్తులు, సమయపాలన వంటి గుణాలు, ఇవన్నీ మీ తర్వాత కూడా సుదీర్ఘంగా కొనసాగుతాయి. మీ మార్గదర్శకత్వంలో పనిచేసిన సహచరులకు, మీ వద్ద విద్య నేర్చుకున్న విద్యార్థులకు, మీ సేవలతో ఎదిగిన సమాజానికి మీరు అందించిన జ్ఞాపకాలు, ప్రేమ అపారం. అవే మీ జీవితాన్ని విజయపదంలో నడిపించాయి. ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ యూనియన్ నాయకులుగా మీ అమూల్యమైన సేవలు జిల్లా ఉపాధ్యాయ లోకానికి అంకితమై వివిధ హోదాలలో పనిచేశారు. ఆర్థిక వనరులను సమకూర్చడంలో ఎంతోమంది ఉపాధ్యాయులకు చేయూతనిచ్చి యూనియన్ బాధ్యునిగా క్రమశిక్షణతో మెలిగి జిల్లాలోనే మంచి గుర్తింపు సాధించారు. ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, కెఎస్ లక్ష్మణరావు లాంటి ప్రజాప్రతినిధి తలలో నాలుకలా నడుచుకున్నారు. నేడు మీ రిటైర్మెంట్ అనేది మీ సేవలకు ముగింపు కాదు, అది మీ జీవితంలో మరొక కొత్త ప్రయాణానికి సరికొత్త ప్రారంభం. ఇప్పటి వరకు మీరు ఇతరుల భవిష్యత్తు తీర్చిదిద్దితే ఇక నుంచి మీ సొంత కళలను సాకారం చేసుకునే సమయం. మీలోని సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, మానవత్వం, ఇవన్నీ ఇంకా ఎన్నో కొత్త దీపాలను వెలిగించాలని కోరుకుంటున్నాం. ఈ సన్మానం ద్వారా మేము నేడు ప్రకటించేది ఒక్కటే: మీ సేవల అమూల్యం, మీ వ్యక్తిత్వం ఆదర్శం, మీ ప్రయాణం మా అందరికీ ప్రేరణ. మీరు మా పాఠశాలకి, మా సమాజానికి వెలుగులు నింపిన దీపస్తంభం. ఈ ఘన సమయంలో మీకు మనపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్యు మరియు శుభాకాంక్షల జీవితం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతటి విశిష్టమైన, ఎంతో విలువైన మీ సేవలను గౌరవిస్తూ ఈరోజు మీ పదవీ విరమణ చేస్తున్న శుభ సందర్భంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ విశ్రాంత జీవితం సుసంపన్నం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మేము అందజేస్తున్న ఈ ఘన సన్మాన పత్రాన్ని ప్రేమతో ఈరోజు అందజేయటం, మీరు సహృదయంతో దానిని అందుకోవడం మా భాగ్యం, మా గౌరవం. సదా మీ అడుగుజాడల్లో సువర్ణాక్షర శుభాకాంక్షలతో పాఠశాల విద్యా కమిటీ, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్థులు, పాఠశాల విద్యా కుటుంబం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మోపర్రు, పెదపారిపూడి మండలం, కృష్ణా జిల్లా. సన్మాన పత్ర రచన డాక్టర్ ఎంఎస్వి సత్యనారాయణ బాబు కపర్ధి. ఎడిటర్, ఎడ్యుకేటర్, అధ్యక్షులు నవ్వుల పొదరిల్లు, మందపాడు, గుడివాడ.